తన అంశమైన కనకము విని కుంతీదేవికిచ్చే వేదవ్యాసుండు. కుంతీదేవికి ఆ భాగం అంతా ఇచ్చాడు. ఇచ్చి అమ్మా ఈ బంగారం తీసుకో అన్నాడు. ఇప్పుడు ఆవిడేం చేసింది? అది భారతం అంటే. ఆవిడ కోడళ్ళకి ఇవ్వాలి. ఆవిడ కోడళ్ళకి ఇవ్వడానికి ఆవిడ కొడుకులే చక్రవర్తులు. వాళ్లే బోలెడంత ఇచ్చారు. కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసి కోడళ్ళు అవబృధ స్నానం చేసేటట్టు చేసింది. ద్రౌపదీదేవి అవబృధ స్నానం చేస్తోంది. ఇంకంతకన్నా ఏం తెచ్చి పెడతారు? లోకంలో బంగారం వెండి కాదు, అవబృధం గొప్పది. అవబృధం చేసిన తర్వాత 6 నెలల వరకు ఆ తల మీద చెయ్యి కూడా వేయకూడదు. అలా ఆవిడ జుట్టు ముట్టుకున్నందుకే కౌరవులు సర్వనాశనం అయిపోయారు. అవబృధ స్నానం అంత గొప్ప స్నానం. మంత్రపురస్సరమైన కలశ నీళ్లని తీసుకొచ్చి బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి తల మీద పోసి స్నానం చేయిస్తారు. అవబృధ స్నానాలు ఎన్ని చేశాడు అంటే అంత తేజోమూర్తి స్వర్గారోహణం చేస్తాడు. అంత గొప్పది అవబృధ స్నానం. అవబృధ స్నానం చేసింది కోడలు. అవబృధ స్నానం చెయ్యడానికి యోగ్యతని సిద్ధింపచేయగలిగిన కొడుకుని భర్తగా ఇచ్చింది. ఇంకేం చేయాలి? ఈ బంగారం ఇవ్వాలా? కొడుకుల్ని ఎంత వృద్ధిలోకి తీసుకురావాలో అంత తీసుకొచ్చింది. ఆవిడేం చేసింది? మామగారు ఇచ్చిన డబ్బు. మా మామయ్య గారు అందులో ఏ సామాన్యుడైన మామగారా? వేదవ్యాసుడు. మామగారు ఇచ్చిన డబ్బండి, అందుకని దాచుకుంటాను, ఇది గుర్తుగానని చెప్పి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే కుంతీదేవి ఎందుకు అవుతుంది? ధర్మకార్యములకు వెచ్చించి. అందుకని మామగారి కోడలని ఆమె అనగా అది ఎంతయో ఆ వినుత చరిత ధర్మకృతుల వినియోగించెన్. ధర్మకార్యముల యందు కుంతీదేవి ఖర్చు పెట్టేసింది. అంటే అసలు అందులో దాచుకుందామన్న కోరుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా? కాబట్టి వాళ్ళకి దక్కిందంత బంగారం. అంటే నిజానికి లక్ష్మీ కటాక్షం ఎవరి దగ్గర ఉంటుంది అంటే ప్రవహించేయడానికి అవకాశం ఎక్కడిస్తారో అక్కడ ఉంటుంది. నిలవుండిపోవడానికి అవకాశం ఎక్కడ కల్పిస్తారో అక్కడ దారులు ఆవిడే వెతుక్కుంటుంది. ఆ దారులు ఆవిడ వెతుక్కుందనుకోండి యజమానికి చాలా ప్రమాదకరంగా బయటకెడుతుంది. కాబట్టి ఏమి భారతం అండి, అడుగడుగునా ధర్మమే. అంత గొప్ప అశ్వమేధయాగం చేసి అవబృధ స్నానం చేశాడు. తర్వాత కురుక్షేత్ర సంగ్రామమునందు కౌరవులందరూ వెళ్ళిపోయారు కదా. మిగిలిపోయిన వారెవరు మిగిలిపోయాడు? ఒక్క ధృతరాష్ట్ర మహారాజు మిగిలిపోయాడు. కానీ ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే, ధర్మరాజు నీ యందు అరమర స్వభావము కలిగిన వాడు కాడు. ఆయన తండ్రిని ఎలా చూస్తాడో అంతకన్నా గొప్పగా నిన్ను చూస్తాడు. కాబట్టి ఆ 5గురిలో 1000 మంది కొడుకుల ప్రేమను నువ్వు అనుభవించచ్చు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజు దగ్గర ఉన్నాడు. ధర్మరాజు ఎంత గౌరవించాడంటే ధృతరాష్ట్రుణ్ణి, ఎన్నడూ ఇంతకుముందు తనకి కలిగినటువంటి కష్టములను కానీ, దానిలో ధృతరాష్ట్రుని యొక్క బాధ్యతను కానీ, దుర్యోధనాదుల యొక్క ఆగడములను కానీ ఒక్కనాడు స్మరించలేదు. సరికదా, తనని కలవడానికి ఏ మహారాజు వచ్చినా ముందు ధృతరాష్ట్రుణ్ణి కలిసి తనని కలవాలి అంటే రాజగౌరవం ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు ఏ ధర్మకార్యాలు చెయ్యాలన్నా, దానాలు చెయ్యాలన్నా ధర్మరాజుకి చెప్పక్కర్లేదు. కోశాగారం నుంచి ఎంత ధనమైనా తీసి ఖర్చు పెట్టవచ్చు. ప్రతిరోజు కూడా పాండవులు 5గురు, ద్రౌపదీదేవి, మిగిలినటువంటి పాండవుల భార్యలు ఉలూపి, చిత్రాంగద, సుభద్ర, ఇలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకి, గాంధారీదేవికి నమస్కారం చేసి రావాలి. అటువంటి నియమాన్ని ఏర్పరిచి ప్రతిరోజు తాను స్వయంగా వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకి నమస్కారం చేసి సేవ చేసి వస్తుండేవాడు ధర్మరాజు. అందుచేత తన కొడుకులు బ్రతికుంటే కూడా బహుశా ఇంత సంతోషాన్ని పొందడం, అంత సంతోషాన్ని పొందాడు. నిజానికి పెద్దవాళ్ళ ఆయుర్దాయం ఎక్కడ నిలబడుతుందంటే పెట్టిన ఆహారం వలన కాదు, ప్రేమగా కొడుకు వెళ్ళి దగ్గర కూర్చుని ఒక్క 5 నిమిషాలు మాట్లాడితే, కోడలు సంతోషంగా ఒక్క 5 నిమిషాలు మాట్లాడితే, పలకరిస్తే పెద్దవాళ్ళు బ్రతుకుతారు. నేర్పాడు ధర్మరాజు సమాజానికి ఎలా బ్రతకాలో. మనం పెద్దవాడు అయిపోయాడు, వృద్ధుడు, ఏం చేస్తాడు పాపం. ఇప్పుడు కొడుకులందరూ చచ్చిపోయారు, కానీ తమ్ముడు కొడుకైనా అంత మర్యాదగా చూశాడు. చాలామంది వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు, భీముడు కలిసి మాట్లాడుతుంటే ఎంతో ప్రేమగా పెదనాన్నగారని మాట్లాడేవాడు. మిగిలిన వాళ్ళందరూ భయానికో భక్తికో ధృతరాష్ట్రుడి దగ్గర ఏమనేవారు కాదు. ధర్మరాజుకి తెలిస్తే ఇబ్బంది అని చెప్పి ఎన్నడూ కూడా ధృతరాష్ట్రుడికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కాదు. కానీ ఒక్క భీముడు మాత్రం
అప్పుడప్పుడు ఏం చేసేవాడంటే ఒక్క ధృతరాష్ట్రుడు గాంధారే అక్కడ కూర్చున్నారు, ఎవరూ లేరు దగ్గరలో, ఈ మాటలు విని ధర్మరాజుకి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనుకుంటే అక్కడికి వచ్చి నిలబడి కావాలని కొన్ని మాటలు అనేవాడు. గుడ్డిరాజుకి 9 కొడుకులు, 9 కొడుకులు కూడా ఈ భుజాదండము చేత సంహరింపబడ్డారు. ఎంత గొప్పది ఈ భుజాదండం, దీనికి గంధం రాసి పూలదండలు కడితే నేనే నమస్కరిస్తాననేవాడు. దీనిని దేవతలు ఆవహించి కదా ఇంతమందిని మట్టు పెట్టారు, గుడ్డిరాజు ఇంకా బతికున్నాడు కొడుకుల్ని తలుచుకుంటూ మేము పెట్టిన అన్నం తిని అనేవాడు. వింటూ ఉండేవాడు ధృతరాష్ట్రుడు, గాంధారి వింటుండేది, చాలా బాధపడేవాళ్ళు. కానీ ధర్మరాజుతో చెప్పేవారు కాదు. ఎందుకని అంటే ధర్మరాజు యొక్క ప్రేమ అటువంటిది. ఆయన వింటే బాధపడతాడు, అన్నదమ్ముల మధ్య కలతలు వస్తాయని ఎన్నడూ కూడా ధర్మరాజుకి చెప్పాల. అంటే ఈ సంఘటన ద్వారా మీకేమర్థం అవుతోంది? ధృతరాష్ట్రుడిలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు ధర్మరాజు గారి యందు మిగిలిన సోదరుల యందు చాలా విశేషమైనటువంటి ప్రేమని పొందాడు. ఒక రోజున ధర్మరాజుని పిలువనంపాడు, రమ్మని కబురు చేసి ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. సుతులు సమరమున తిరుగుక మృతులై సద్గతికి చనిన మేలిమి అస్మన్మతి తలచి వరక్షత్ర చరితమని అప్పనికి భగవన్ ప్రీతియ కలుగు. నాకు ధర్మరాజా నీకు తెలుసుగా 9 కుమారులు, 9 కుమారులు కూడా యుద్ధమునందు చచ్చిపోయారు. క్షత్రియుడు చచ్చిపోతే యుద్ధంలో చచ్చిపోవాలి, లేకపోతే తపస్సులో చచ్చిపోవాలి. యుద్ధంలో చచ్చిపోయారుగా, వీరస్వర్గానికి వెళ్ళి ఉంటారు. కాబట్టి నాకు ఆ 9 ఏమైపోయారు అన్న విషయంలో బెంగ లేదు. వీరస్వర్గాన్ని పొందారు, యుద్ధంలో చచ్చిపోయారు. యథార్థానికి నేను సంతోషిస్తున్నాను కూడా వాళ్ళు అలా వెళ్ళిపోయినందుకు. కానీ నీ వరయంగ సుఖావాప్తి కొరత లేకుండితి, జనవును ఉజ్వలంపు తేజంబు కలిగి వర్తించితి, దానంబు లంచితముగపి కాచరింపగంటి, శ్రాద్ధంబులు గాంధారి సుతులకు పలుమారు చేసితి, పరమధర్మశీల పాంచాలికి చెట్ట చేసిరి, అగణ్య పుణ్యుండవగు నీదు భూరి లక్ష్మిని అపహరించిర దుర్యోధనాదులు, అట్టి కష్ట చరితుల పాడి అయి కయ్యమునన్ నిహతులుగా చేసి తక్కురునికర మూర్ధ భువనగతిగాంచి సుఖమందే భూపవర్య అన్నాడు. ఓ ధర్మరాజా, నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూశావు, నీ తమ్ముళ్ళు అలా చూశారు, ద్రౌపదీదేవి అలాగే చూసింది. నేను ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాను. నిజంగా నువ్వు నాకు ఇంత స్వేచ్ఛ ఇచ్చావు కాబట్టి ఎన్నో దాన ధర్మములు చేశాను. దాన ధర్మములు అని 2 మాటలు వాడతారు. దాన ధర్మములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మము అంటే ఆచరించిన ధర్మమునకు అన్వయం కాదు. దానము అంటే ఆర్తితో ఉన్నవాని యందు సాక్షాత్ భగవంతుణ్ణి చూసి ఇస్తే దానం. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో ఋత్విక్కులకు ఇచ్చినటువంటి దానమునకు ధర్మం అని పేరు. అది దాన ధర్మములు, పక్క పక్కన వాడే మాట. కాబట్టి ఎన్నో దాన ధర్మాలు చేశాను. పిల్లలకి, నా వంశంలో వెళ్ళిపోయిన వాళ్ళకి ఎన్నో మాటలు శ్రాద్ధ కర్మలు చేశాను. ఆ పిచ్చి తల్లి ద్రౌపదీదేవిని నా 9 కొడుకులు ఎన్ని ఇబ్బందులు పెట్టారు, నిన్ను ఎన్ని బాధలు పెట్టారు. కాబట్టి తప్పక కురుక్షేత్ర యుద్ధం జరిగింది, మడిసిపోయారు. నువ్వు చక్కగా సామ్రాజ్యం చేస్తున్నావు, ఎంతో సంతోషపడ్డాను. నాకు ఇవాళ ఏమి బెంగలేదు, మనసులో సంతోషంగా ఉన్నాను. కానీ ఏ కార్యమైనను ఎవ్వడే నీయు చేయ తొడకునప్పుడు వినుము, పొడమిరేనిచే అనుజ్ఞాతుడై కాని తొడంగ కాదు. అట్లు కావున వార్ధకాభిలీఢమైన మదీయ కాయమునకు సంస్కారమాచరింపంగ తపమాచరించు పనికి భూపాల, నీ అనుమతి వడయంగ వలసి చెప్పెద, రాజవంశజునకు సమరమరణముండే విమల తపమును జొచ్చి అందు నిలచి చచ్చుటుండెవలయు, అస్మదీయ కులముఖ్యులిట్టుల నడపిరి అనుపు నన్ను అడవి కనఘ. ఓ ధర్మరాజా, ఎప్పుడైనా ఏదైనా రాజాంతఃపురంలో ఒక నిర్ణయం జరిగితే దానికి అనుమతి ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే భూమిని పరిపాలించేటటువంటి రాజు దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చాలా కాలం బ్రతికాను, అనుభవించవలసిన సుఖాలు అనుభవించాను, చూడవలసిన కష్టాలు చూశాను, పండు ముదుసలినైపోతున్నాను, వార్ధక్యం వచ్చేసింది, ఇక పట్టు తప్పిపోతోంది. క్షత్రియుడు చచ్చిపోతే యుద్ధభూమిలో చచ్చిపోవాలి, లేకపోతే తపస్సు చేస్తూ చచ్చిపోవాలి. ఇక అవసాన కాలం సంప్రాప్తిస్తోంది, అందుకని నాకు అనుమతి ఇయ్యి. రాజువి కదా,
నువ్వు అనుమతిస్తే గాంధారిని తీసుకుని నేను అరణ్యములకు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి అరణ్యంలో తపస్సు చేసుకుని ఆ తపస్సులోనే శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. నువ్వు రాజువు కనుక అలా వెళ్ళడానికి అనుమతి కోసం నిన్ను పిలువనంపాను. నన్ను అనుగ్రహించవలసింది. ఏను గాంధార్యును తపో మాననీయం మునుల చేరువ వల్కలములు ధరించి కందమూల ఫలముల నాకలి హరించి నిన్ను దీవించుచుండెదమన్న అతడు. వల్కలములు అంటే నారచీరలు కట్టుకుని అరణ్యానికి వెళ్ళిపోయి ఆ తపస్సులుండేటటువంటి ప్రదేశంలో దొరికినటువంటి కందమూలములు తింటూ సంతృప్తిగా తపస్సు చేస్తూ అక్కడి నుంచే నిన్ను ఆశీర్వచనం చేస్తాను, కాబట్టి నాకు అనుమతినియ్యి అన్నాడు. అలా అనగానే అక్కడ ఉన్నటువంటి ధర్మరాజు గారు నేల మీద పడి తన యొక్క తల ధృతరాష్ట్ర మహారాజు యొక్క పాదములకు తాటించి 2 పాదములు పట్టుకుని నమస్కారం చేసి, గూఢబుద్ధివై నమ్మించి కురువరేణ్య ఏ నిరుంగకయుండంగా ఇట్లు శోక వనధి తేలుచునుంటివి ఈ వనటగంటి ఇంక రాజ్యంబు నాకెట్టు లించు చెప్పుమా. ఇంతకాలం కూడా నువ్వు గూఢమైనటువంటి రహస్యమైన బుద్ధితో ప్రవర్తించావు పెదనాన్న. నీకు మనసులో చాలా బాధ ఉందన్నమాట. నీ 9 కొడుకులు మడిసిపోయారు, నేను రాజునయ్యాను, రాజ్యం చేస్తున్నానని. నేను ఇది గమనించలేకపోయాను. నువ్వు సంతోషంగా ఉన్నావని నేను అనుకున్నాను. నీకు నీ 9 కొడుకులు పోయిన కారణం చేత నేను రాజునయ్యానన్న బాధ నీకు ఉంటే, నేను నిజం చెప్తున్నాను, తల్లియు తండ్రియున్ గురుడు దైవము నా కరయంగ నీవు భూవల్లభ నీవు కానన నివాసము కోరిచనంగా ఎట్టులేనుల్లము పట్టి హస్తిపురి నుండగా నేర్తు యుయుత్సు పెంపు శోభిల్లగ రాజుచేయు నిన్ను ప్రీతి ఎలర్పగ కొల్చి వచ్చెదన్. ఒక పని చేయి పెదనాన్న, నాకు తల్లైన తండ్రైన గురువైన దైవమైన నాకు మహారాజైన నువ్వే, రాజ్యము నీది, నీకు నేను అనుమతి ఇవ్వడం ఏమిటి? ఇప్పుడైనా కూడా ఏమీ ఆలస్యం లేదు. నీ 9 కొడుకులు మరణించారని బెంగపెట్టుకోకు, నీకు ఇంకా ఒక కొడుకు బ్రతికున్నాడు, యుయుత్సుడున్నాడు. ధృతరాష్ట్రుడికి ఒక వైశ్యకాంత ఎందు పుట్టినవాడు, నీ కుమారుడేగా. తనంత తాను మమ్మల్ని గెలిచి సామ్రాజ్యాన్ని సంపాదించలేడు, నేనే సామ్రాజ్యాన్ని ధారాదత్తం చేస్తాను. ఆ యుయుత్సుడికి పట్టాభిషేకం చేసేద్దాం. రాజ్యాన్ని వదిలిపెట్టకూడదుగా రాజు లేకుండా. యుయుత్సుడికి పట్టాభిషేకం చేసి నీతో పాటు నేను కూడా అడవులకు వస్తాను. ఒక్కడివి అంధుడివి ఎలా ఉంటావు? నేను నీ సేవ చేసుకుంటాను, నీ సేవ చేసుకుంటూ నేను తరిస్తాను, కాబట్టి నాకు నువ్వు అనుమతి, నీతో నేను అడవులకు వస్తానన్నాడు. అది ధర్మరాజు. వెంటనే ధృతరాష్ట్రుడు అప్పటికే భోజనం చెయ్యలేదు. అక్కడ విదురుడు, కృపాచార్యుడు, సంజయుడు ఉన్నారు. ఆయన ధర్మరాజు ఇంత ప్రేమ చూపిస్తే తట్టుకోలేకపోయాడు. ఇటువంటి వాళ్ళన ఇంత బాధ పెట్టాను, ఇటువంటి వాళ్ళతోట యుద్ధం చేశాను, ఇలాంటి వాళ్ళతోట అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయించాను, ఇలాంటి వాళ్ళకి పెదనాన్ననయ్యుండి వాళ్ళని సుఖపెట్టింది లేదా? నా కోసం రాజ్యం వదిలి వచ్చేస్తాడా అరణ్యవాసానికి? త్రికరణ శుద్ధిగా చెప్తున్నానంటున్నాడా? మనసులో కించిత్తు కూడా ఉంచుకోలేదా క్రోధం? అందుకు కదా ఆయన తమ్ముళ్ళు, మరదళ్ళు, ద్రౌపదీదేవి తెల్లవారి లేస్తే వచ్చి నమస్కరిస్తున్నారు. ఇంత గొప్పగా నన్ను చూశాడే, అప్పటికి దగ్గర 15 సంవత్సరములు అయ్యాయి. ఇంతకాలం భోగం అనుభవించానే, ఇన్ని దాన ధర్మాలు చేశానే, ఇలా చేసేవాడు ఎక్కడ ఉంటాడు? ఈ ఆర్తి కలగగానే ఆయనకి దాహం వేసి నాకు తొందరగా నీళ్లు తెచ్చి ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విదురుణ్ణి, కృపాచార్యుణ్ణి, సంజయుణ్ణి పిలిచి, నాకు నాలుక తడబడిపోతోంది, నేను అన్నం తినలేదు, ధర్మరాజు అనుమతి ఇస్తే తప్ప, అరణ్యవాసానికి వెళ్ళిపోతే తప్ప నేను అన్నం తినను, నాకు నాలుక రావట్లేదు, నేను మాట్లాడలేకపోతున్నాను, మీరు ధర్మరాజుకి ఎలా అయినా నచ్చ చెప్పి నాకు అనుమతి ఇప్పించండి అని చెప్పి, కరి 10 సహస్ర బల విస్ఫురితుండగు విచిత్ర వీర్య పుత్రుడు ఒక తలోదరి నూతగొనియే విధి ఎవ్వరి హీనుల చెయ్యదకట వక్రుండైనన్. 10,000 ఏనుగుల బలం ధృతరాష్ట్రుడి. అటువంటి వాడు ఇవాళ శోకార్తితో లేచి నిలబడలేక భార్య గాంధారి భుజాన్ని చేతికి ఊతంగా పట్టుకుని లేవబోయి తడబడి కిందబడి స్పృహ తప్పాడు. వెంటనే ధర్మరాజు గారు నేల మీద కూర్చుని అక్కడ ఉన్నటువంటి నీళ్లు తెప్పించి
బాధతో శోకిస్తూ తండ్రి యొక్క అంటే పెదతండ్రి యొక్క ముఖాన్నంతటినీ కూడా ఒంటిని తడి చేతితో తుడిచాడు. తర్వాత స్పృహను పొందాడు. పొందిన తరువాత పెదనాన్న పొందినటువంటి ఆ బాధకి ధర్మరాజు గారు కుమిలిపోయాడు. అప్పుడు మళ్ళీ వ్యాసుడు వచ్చాడు. ఎందుకని మళ్ళీ ధర్మ సంకటం వచ్చింది. పంపనంటాడు ధర్మరాజు, నువ్వు నాకు అనుమతి, నీ వెంటనే వస్తానంటాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరిప్పుతారు దీన్ని? ఇన్నాళ్లకు మంచి బుద్ధి పుట్టింది ధృతరాష్ట్రుడికి. ఇంకా అంతఃపురంలోనే ఉంచితే ఎప్పుడు తెరిస్తాడు? అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ధర్మసూక్ష్మం చెప్పడానికి. వచ్చి అంబికేయుడు చెప్పినట్టుల చేయము, వృద్ధుడు ఆత్మజ విరహితుండునైన ఈతడు తపమాచరింపగొరకున్నే, గాంధారి శోకోపశమము తాలిమి నొదవి ఇందాక ప్రవర్తించే, ఇంక ఈ యమకును విధియ తలంపు కావున నీకు ఈ కార్యంబు చెప్పంగ వచ్చితి, వీరి పోనిచ్చుటొప్పుననగా పూర్వరాజన్యులు చనినయట్టి సౌమ్య పదమున ఈరాజు చనుటమేలు, కాన ఈతని కాననగమనమునకు ఇమ్మనుజ్ఞయి విచారంబులెల్ల దక్కి. ఓ ధర్మరాజా, ధృతరాష్ట్ర మహారాజు చెప్పినటువంటి మాట 100కి 100 పాళ్ళు సత్యం. ఎందుచేత అంటే ఆయన వృద్ధుడైపోయాడు. ఇంకా అంతఃపురంలో ఉండి ఏం చేస్తాడు? 2, ఆత్మజ విరహితుండు, కడుపున పుట్టినటువంటి బిడ్డలందరూ వెళ్ళిపోయారు. ఎందుకు ఇంకా అంతఃపురంలో కూర్చుని ఈ భోగభాగ్యాలు? ఆయనకి తపమాచరించవద్దా? తపమాచరించాలి. పైగా గాంధారి శోకోపశమము తాలిమి నొదవి ఇందాక ప్రవర్తించే, గాంధారికి కూడా పుత్రశోకం ఉంటుందిగా. ఇన్నాళ్ల నుంచి ఆమె ఓర్పు పట్టి ఉన్నది. ఆమెకి కూడా మనశ్శాంతి కలగాలి అంటే తపస్సు చెయ్యాలిగా. కాబట్టి ఇంక ఈ యమకును ఇదియ తలపు కావున నీకు ఈ కార్యంబు చెప్పంగ వచ్చితి, వీరి పోనిచ్చుటొప్పుననగా వాళ్ళని పంపించు అరణ్యవాసానికి. అరణ్యవాసానికంటే తపస్సు చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చేసేయి. ఇంకా వాళ్ళని అలా పట్టుకుని నిర్బంధించి వాళ్ళని ఎలాగైనా అంతఃపురంలో ఉంచుదామని ప్రయత్నించకు. పైగా ఇది ఆచారం. పూర్వరాజన్యులు చనిన ఎట్టి సౌమ్య పదమున ఈ రాజు చనుట మేలు. పూర్వరాజులందరూ వానప్రస్థానికి వెళ్ళి ఎలా తపస్సు చేశారో అలా ఈయన్ని కూడా తపస్సు చెయ్యిని. కాన ఈతని కాననగమనమునకు ఇమ్మనుజ్ఞ విచారంబులెల్ల తక్కి, విచారమంతా విడిచిపెట్టేసి ఆయనకి అనుమతి ఇచ్చేసి ఆయన బయలుదేరి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అని వ్యాసుడు వచ్చి ఆజ్ఞ ఇచ్చాడు ధర్మరాజుకి. అప్పుడు అనిన మహాత్ముడు అను రాణులకు రణమరణముండే, దృఢ సమాధి తనువు విడుచుటుండే, కాక వృద్ధులై రోగ తల్పమున చావు మేలే భరతముఖ్య. అనిన మహాత్ముడను వ్యాసుడు వచ్చి ఒక మాట చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఇందాక నీతో చెప్పాడే అది పరమ ధర్మం. ఆయన చెప్పిన దాంట్లో దోషం లేదు. క్షత్రియుడైనటువంటి వాడు మరణిస్తే రాజులకు రణమరణముండే, యుద్ధభూమిలో చచ్చిపోవాలి, లేదా దృఢ సమాధి తనువు విడుచుటుండే, దృఢ సమాధిలో తపస్సులో శరీరాన్ని వదిలిపెట్టేసేయాలి. విడిచిపెట్టడం ఎలాగో తప్పదు కాబట్టి తపస్సమాధిలో ధ్యానం చేస్తూ వెళ్ళిపోవాలి. కాక వృద్ధులై నువ్వు ఇలాగే ఉంచితే ఏమవుతుంది? కాలం ఆగదుగా. కాలం ఆగకపోతే ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుందిగా. ఆ వృద్ధాప్యంలో ఎప్పుడో అప్పుడు శరీరం పడిపోవలసిన సమయం వచ్చేస్తుందిగా. అప్పుడు అలా వచ్చేస్తే రోగతల్పమున చావు మేలే భరతముఖ్య. రోగం వచ్చి మంచాన పడిపోయి శరీరం వదిలిపెడితే అది ముఖ్యమా? ఇంకా వృద్ధుడు యుద్ధం ఎలాగో చెయ్యలేడు కాబట్టి తపస్సమాధిలో వెళ్ళని ఆయన ఎలా వెళ్ళాలో కోరుకున్న నాడు నువ్వెందుకు అడ్డు పెడతావు? ధ్యానం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళని. తన తల్లి సత్యవతికి ఒక న్యాయం, ఇవాళ ధర్మరాజుకి పెదనాన్నకు ఒక న్యాయమా? ఒకనాడు సత్యవతీదేవికి ఇదేగా చెప్పి అరణ్యవాసానికి పంపించాడు తపస్సు చేసుకోమని వ్యాసుడు. ఇప్పుడు కూడా అదే న్యాయం చెప్పాలిగా. అదే చెప్పి ధృతరాష్ట్ర మహారాజు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడానికి అంగీకరించమని ధర్మరాజుకి చెప్పాడు. అనుటయు ప్రియమంది మహామునియం మహేశ్వరుతో పాండుడి నృపాలు గద్దియ నిడుకొని క్రతువులు సేయించి అవిరళ భోగానుభవము నడిపి ఈతని వారల ప్రీతి నీక్షించి తా శిష్యుండు పోలే సంసేవనంబు భక్తిమై నొనరించే పదపడి నీవును దిగ్విజయాదుల తేజమితని ఒందునట్లుగా చేసితి ఒకట. పిదప 13 వర్షముల్ ధరణియేలే నీవు శుశ్రూష ఇత్తరి నీతి నడిపితివి ఇతని మదిలేదు కలక ఒక్కింత ఏని. ధర్మరాజా, నువ్వు అనవసరంగా బెక్కబెట్టుకుంటున్నావు. ఏదో ధృతరాష్ట్రుడి మనసులో ఏదో ఉందేమో, నేను కూడా వెళ్ళిపోతాను, మా పెదనాన్నకి సేవ చేస్తాను అని అనుకుంటున్నావు. కానీ ఒకటి చెప్పనా, అందరిలో నిజంగా బతికున్నంత కాలం చాలా సుఖపడిన వాడు ఎవరంటే మీ పెదనాన్ని. పుట్టుకతో జాత్యంధుడు,
కళ్ళు లేవు. అయితేనే మీ నాన్న పాండురాజు ఉన్నాడే, ఇతనికి కావలసినటువంటి భోగములనన్నిటినీ సమకూర్చాడు. ఒక మహారాజుగా నిలిపి సేవిస్తే ఎలా సేవించాలో అలా సేవించాడు. ఇతను ఒక్కడిని కాదు, ఇతని పరివారాన్ని, ఇతని బంధువుల్ని అందరినీ కూడా అంత ప్రేమతో చూశాడు. ఎలా చూశాడో తెలుసా? ఒక తమ్ముళ్ళ చూడలేదు, ఒక గురువుని శిష్యుడు ఎలా చూస్తాడో అలా చూశాడు. అంత ప్రేమతో చూశాడు. ఆ తరువాత మిమ్మల్ని అరణ్యవాసానికి పంపాడు. పెంపాక అరణ్యవాసం, అజ్ఞాతవాసం 13 సంవత్సరాల సమయంలో ఇతని కొడుకు యువరాజుగా ఉన్నాడు. కాబట్టి ఇతనే రాజుగా ఉన్నాడు. ఉండి మళ్ళీ రాజభోగాలు అనుభవించాడు. ఆ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. కొడుకులు పోయి దిక్కులేనివాడు కాలేదు. తమ్ముడు కొడుకు అయిన నువ్వు మళ్ళీ తమ్ముళ్ళ ఆదరించి తీసుకొచ్చి ఇన్ని భోగాలు ఉండేటట్టుగా చూశావు. దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, రాజ్య పరిపాలన చేశాడు. ఇప్పటికీ నువ్వు దిగ్విజయ యాత్ర చేసి వస్తే సామంతులందరూ వచ్చి మొదటి నమస్కారం చేస్తున్నారు. ఎంత భాగ్యం అనుభవించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.